తిరుపతి వేదిక్ వర్సిటీలో చిరుత మరోసారి కలకలం రేపుతోంది. రాత్రి వర్సిటీ అకాడమిక్ భవనం ఎదుట ఉన్న పొదల్లో సంచరించింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలను యూనివర్సిటీ సిబ్బంది సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. మరోవైపు చిరుత సంచారం గురించి తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు 2 రోజుల నుంచి ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. యూనివర్సిటీ వేదికగా కూడా చిరుతపులి సంచారం అనేది కూడా పెరుగుతూనే ఉంది. రోజు కూడా నిత్యం ఇటు వాహనదారులకు విద్యార్థులకు కనిపిస్తూ కూడా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం వేదిక యూనివర్సిటీ లోపల అన్ని చోట్ల కూడా భద్రత అనేది కూడా పెంచారు. పూర్తి స్థాయిలో అవేర్నెస్ అనేది కూడా పెంచడం కూడా జరిగింది. ఇలాగా ఎస్పీ వేద విశ్వవిద్యాలయంలో హెచ్చరిక చిరుతపులి సంచారం జరుగుతోంది. అటవీ శాఖ సమాచారం మేరకు యూనివర్సిటీ ఆవరణలో రాత్రిపూట చిరుత సంచారం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఒక బోర్డు అనేది కూడా పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గత 20 రోజులుగా కూడా పెద్ద ఎత్తున యొక్క చిరుతపులి సంచారం అయితే మొత్తం యూనివర్సిటీలో కొనసాగుతూనే ఉంది. ఒక్క ఎస్వి వేద యూనివర్సిటీనే కాకుండా పక్కన ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజీల్లో కూడా తిరుగుతుంది. దానికోసం చెక్ పోస్ట్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే నిన్న సాయంత్రం కూడా విద్యార్థులకు ఆ యొక్క చిరుతపులి అనేది కూడా కనిపించడం కూడా జరిగింది. ఇదే ప్రాంతంలో మొన్న ఒక్కసారి రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అతను కూడా తిరుపతి ఆసుపత్రికి తరలించి వైద్యం కూడా అందించారు. అయినప్పటికీ కూడా చిరుతపులి సంచారం మాత్రం ఆగడం లేదు. గత 2 రోజుల క్రితం నుంచి కూడా దాదాపు 100 మందికి పైగా కూడా విద్యార్థులతో ఇటు ఎన్సీసీ క్యాండిడేట్స్ తో పాటు అటవీ శాఖ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క గూబింగ్ అనేది కూడా చేపట్టడం కూడా జరిగింది. చిరుతపులి జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. కప్స్ కూడా ఉన్నాయని చెప్పి ప్రచారం జరిగింది. ఇలా రకరకాల ప్రచారాలు ఓ వైపు జరుగుతున్నప్పటికీ కూడా మరొక వైపు చిరుతపులి కూడా అదే స్థాయిలో తిరుగుతుంది. ప్రస్తుతం ఈ పక్క చూసుకుంటేనే పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలోనే ఎక్కువగా చిరుతపులి సంచారం రాత్రిపూట కనబడుతూ ఉంది. ఈ ఎదురుగా ఈ రోడ్డు చివరలో ఉన్నటువంటి వేదిక యూనివర్సిటీలో వేద విద్యార్థులందరూ కూడా పట్టణం చేస్తుంటారు. అక్కడే కూడా ఉంటారు, అక్కడే చదువుకుంటూ ఉంటారు. దాని పక్కనే ఎస్పీ యూనివర్సిటీ ఉంది. సో ఇలా యూనివర్సిటీలు చుట్టూనే ఈ యొక్క చిరుతపులుల సంచారం అనేది అయితే పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉందని చెప్పాలి. మరొక వైపు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గత 2 రోజులుగా కూడా 100 మందికి పైగా కూడా ఇటు విద్యార్థులు, అటవీ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున కూపింగ్ చేస్తూ చిరుత అడుగు జాడలనేది కూడా జాడ ఎక్కడుంది అనేది కూడా వెతుకులాట చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదైతే కనబడట్లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులను దాడి చేస్తుంది. మరొక వైపు కుక్కల మీద దాడి చేసి వాటన్నిటిని కూడా చంపి తినేసి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంది. సో ఇలాంటి క్రమంలో ఇటు నగరవాసులు కావచ్చు, ఇటు యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా భయంతో ఉనికిపోతూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో 4 బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ చిరుత మాత్రం ఆ బోన్లో చెక్కకుండా తిరుగుతూనే ఉంది. కెమెరా పర్సన్ చంచేతో కార్తిక్, ఎన్టీవీ, తిరుపతి.